వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అతిపెద్ద 56 అడుగుల రథోత్సవ కార్యక్రమాన్ని కనులారా చూస్తూ భక్తులు ఆధ్యాత్మిక చింతనతో తరించిపోయారు. శ్రీ భద్రేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాత, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభ్రద్ పటేల్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా స్వామివారి దీవెనలు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఎడమ వైపు గేటు వేయాలి, ఎడమ వైపు గేటు వేయాలి, ఎడమ వైపు గేటు వేయాలి, ఎడమ వైపు గేటు వేయాలి. లాగండి లాగండి, చాలా చక్కగా వెళ్తున్నది, చాలా చక్కగా వెళ్తున్నది. చాలా చక్కగా ముందుకెళ్తుంది. దయచేసి ఎడమ వైపు గేటు వేయండి, సూచనలు పాటించండి. చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఎడమ వైపు గేటు వేస్తుంటే రథం లాగాలి, ఎడమ వైపు గేటు వేస్తూ లాగాలి. దయచేసి సూచనలు పాటించండి. కుడివైపు అవుతుంది, ఎడమ వైపు గేటు వేయండి, ఎడమ వైపు గేటు వేయండి. ఓం శివ, ఓం శివ, ఓం శివ, ఓం శివ. కొద్దిగా ఎడమ వైపు గేటు వేయండి, కొద్దిగా రథ చక్రాల పక్కకు ఎవరు ఉండకూడదు. రథ చక్రాల దగ్గర ఎవరు ఉండకూడదు. జన్మల పుణ్యఫలము అదేశ్వరుడు దైవికమైన 5 సంవత్సరాల అయినా పునః నీకు దర్శనమిచ్చి ఒకరిని తీసుకొచ్చామని చెప్పారు. అతని యొక్క దర్శనంలో తెలిసినటువంటి ఆ యొక్క గుంగడిని ఆ భక్తునికి మరి వరప్రసాదంగా ఇచ్చాడు అని భద్రేశ్వర చరిత్ర వల్ల తెలుస్తున్న కథలుగా భద్రేశ్వరుని యొక్క లీలలు ఎంతని చెప్పవచ్చు. అందుకే భద్రేశ్వరుని యొక్క
బావికి భద్రేశ్వర ఉత్సవాల సందర్భంగా 7వ తారీఖు నుంచి ప్రతిరోజు అన్నదానంతో పాటు భద్రేశ్వర స్వామికి ఉత్సవాలు ఏదో ఒక కార్యక్రమం అంగరంగ వైభవంగా దీంట్లో తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతమైనటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కర్ణాటక వాసులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా భక్తులు రావడం, భద్రేశ్వర స్వామిని దర్శించుకోవడం, వారికి అందరూ కూడా శుభం కలగాలని కోరుకోవడం. ఈరోజే ఇప్పుడే కలశాన్ని కూడా రథంపైకి ఎక్కియడం జరిగింది. అది కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా దైవకృపతోని ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగానే అది కూడా కలశాన్ని కూడా పిలిచడం జరిగింది. ఈరోజు రాత్రికి 11:30కు తేరు కూడా ప్రారంభమవుతుంది. దానికి తాండూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ బావికి భద్రేశ్వర స్వామి ఆశీస్సులు తాండూరు నియోజకవర్గ పైన కాకుండా యావత్ తెలంగాణ పైన కూడా భద్రేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలా, మంచి పాడి పంటలు పండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా బావి భద్రేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.